6 నెలలు 500 కోట్లు విశాఖలో కదిలిన దేశంలోనే అతిపెద్ద బెట్టింగ్ డొంక. విశాఖ పోలీసుల వలలో ఇంటర్నేషనల్ క్రికెట్ బెట్టింగ్ గ్యాంగ్. 2 కోట్ల క్యాష్, 168 ఏటీఎం కార్డులు సీజ్. విస్తుపోయే నిజాలు. ఇదొక చీకటి సామ్రాజ్యం. ఆటగాళ్లు మైదానంలో ఆడుతుంటే వీళ్లు మాత్రం యాప్స్ లో కోట్ల రూపాయలతో ఆడుకుంటున్నారు. విశాఖపట్నం వేదికగా సాగుతున్న ఒక భారీ అంతర్జాతీయ క్రికెట్ బెట్టింగ్ నెట్వర్క్ గుట్టును సైబర్ క్రైమ్ పోలీసులు రట్టు చేశారు. ఏకంగా 500 కోట్ల రూపాయల టర్నోవర్. అసలు ఈ మాయాజాలం వెనుక ఉన్న మాస్టర్ మైండ్ ఎవరు? అమాయకుల బ్యాంక్ ఖాతాలు వీరికి ఎలా వలస వెళ్లాయి? ఈ స్టోరీలో చూద్దాం. తెర వెనుక నడిపించింది ఒక్కడే, కానీ అతడి వల దేశమంతటా వ్యాపించింది. విశాఖపట్నం సైబర్ క్రైమ్ పోలీసుల దర్యాప్తులో దేశంలోనే అతిపెద్ద క్రికెట్ బెట్టింగ్ ముఠా వ్యవహారం బట్టబయలైంది. పక్కా సమాచారంతో కోల్కతాలోని రీసెంట్ పార్క్ ప్రాంతంలో మెరుపుదాడి చేసిన పోలీసులు ఈ చీకటి సామ్రాజ్యానికి రారాజు, మాస్టర్ మైండ్ అయిన కరణ్ పత్రానిని అదుపులోకి తీసుకున్నారు. అతనితో పాటు మరో 6 బుకీలను కూడా అరెస్టు చేశారు. ఈ భారీ కుంభకోణంలో ఇప్పటి వరకు ఏకంగా 24 మంది నిందితులను అరెస్టు చేసినట్లు విశాఖ పోలీస్ కమిషనర్ శంకబ్రత బాగ్చి వెల్లడించారు. రాష్ట్రంలో కాకుండా మన దేశంలో ఉన్న వేరే రాష్ట్రాలకు వెళ్లి సైబర్ క్రైమ్ పోలీస్ వాళ్ళను పట్టుకొచ్చారు. ఈ అన్ని సీజర్స్ ఐటమ్స్ జబ్ట్ చేయడం జరిగింది. ఈ అన్ని ఐటమ్స్ మీ దగ్గర చూపెట్టడం జరుగుతుంది. ఇది ఒక ultrawin.com అని ఒక యాప్ ద్వారా బెట్టింగ్ వాళ్ళు చేశారండి. బెంగళూరు, కోల్కతా, అక్కడి నుండి 24 మంది ముద్దాయిలను అరెస్ట్ చేయడం జరిగింది. క్యాసినో ప్లాట్ఫామ్తో కూడా వాళ్లకు లింక్ ఉందని మనం తెలుసుకున్నాము. నెక్స్ట్, ఇప్పుడు రవిశంకర్ అనే ఒక వ్యక్తి, అతను మాణిక వలసలో ఉంటాడండి. అతని కంప్లైంట్ మీద ఈ కేసు కట్టడం జరిగింది. ఒక అక్వెంటెన్స్, ఒక వ్యక్తితో ఆయనకు పరిచయం ఉంది. ఆ వ్యక్తి పేరండి త్రినాథ్. ఆ త్రినాథ్ రామీ సర్కిల్ కోసం అకౌంట్ ఓపెన్ చేయమని చెప్పారండి. నెలకు 3,000 వస్తుందని హామీ ఇచ్చారండి. తర్వాత త్రినాథ్ ఒక జగదీష్ అనే వ్యక్తికి ఈ అకౌంట్స్ హ్యాండ్ ఓవర్ చేస్తామని చెప్పారండి. ఆ జగదీష్ 5,000 ప్రతి నెల పే చేస్తారని చెప్పారండి. తర్వాత రవిశంకర్ డైరెక్ట్గా త్రినాథ్ హెల్ప్ తీసుకోకుండా డైరెక్ట్గా జగదీష్తో మాట్లాడి మల్టిపుల్ అకౌంట్స్ ఓపెన్ చేశారండి. తర్వాత జగదీష్ రవిశంకర్కి ఏం తెలియజేశారంటే కెనరా బ్యాంక్ ఒక అకౌంట్ ఉంది. ఆ అకౌంట్తో ఒక మొబైల్ నంబర్ లింక్ అయి ఉన్నది. సో కానీ ఆ అకౌంట్ పనిచేయట్లేదు. సో గణపతి అనే వ్యక్తి కి ఆ కెనరా బ్యాంక్ వాళ్ళు చెప్పారు ఈ అకౌంట్లో 17 లక్షల ట్రాన్సాక్షన్ లావాదేవీలు జరిగాయి, బెట్టింగ్తో సంబంధం ఉన్న లావాదేవీలు. తర్వాత రవిశంకర్ గారికి తెలిసింది ఈ జగదీష్ అనే వ్యక్తి ఇంతకుముందు మహారాజా బెట్టింగ్ కేసులో ఛత్తీస్గఢ్లో అరెస్ట్ అయ్యారు. అప్పుడు రవిశంకర్ గారికి అర్థమైంది ఆయన తెలియకుండా ఒక గ్యాంగ్లో ఇన్వాల్వ్ అయిపోయాడు. వెంటనే అతను సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇస్తే మనం 80/2025 అని లాస్ట్ ఇయరే ఈ కేసు మనం రిజిస్టర్ చేసాము. అప్పటి నుండి కంటిన్యూస్గా ఇన్వెస్టిగేషన్ దర్యాప్తు చేస్తున్నాం. సో ఇప్పుడు కొలిక్కి వచ్చింది. వీళ్ళ లావాదేవీల లెక్కలు చూస్తే పోలీసులే విస్తుపోయారు. 6 నెలలు, కేవలం 6 నెలల వ్యవధిలో వీరు నడిపిన బెట్టింగ్ వ్యాపారం విలువ అక్షరాల 500 కోట్ల రూపాయలు. వీరు బెట్టింగ్ కోసం సుమారు 530 మాన్యువల్ బ్యాంక్ ఖాతాలను ఉపయోగించారు. ఇందులో 230 ఖాతాలను పరిశీలించగానే ఇంతటి భారీ మొత్తం వెలుగులోకి వచ్చింది. నిందితుల నుంచి 2 కోట్ల రూపాయల నగదును ఫ్రీజ్ చేయడంతో పాటు 149 బ్యాంక్ పాస్బుక్లు, 168 ఏటీఎం కార్డులు, 81 మొబైల్ ఫోన్లు, 13 ల్యాప్టాప్లను పోలీసులు సీజ్ చేశారు. ఇదంతా ఒక ఎత్తైతే వీరు వాడిన టెక్నాలజీ మరో ఎత్తు.
ఛత్తీస్గఢ్ కు చెందిన కరణ్ పత్రాని ఈ మొత్తం నెట్వర్క్ కు ప్రధాన సూత్రధారి. ఇతను ఏ చిన్న యాప్ నో వాడలేదు. విదేశాల నుంచి ఫస్ట్ డే, ఫెయిర్ ప్లే, రెడ్డి అన్న, ఎక్స్చేంజ్ 666, 4RP బుక్ లాంటి యాప్లను ఫ్రాంచైజీల కింద కొనుగోలు చేశాడు. వాట్సాప్, టెలిగ్రామ్ లాంటి సోషల్ మీడియా ద్వారా బెట్టింగ్ లింకులు పంపి ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, యూపీ, మధ్యప్రదేశ్, జార్ఖండ్ ఇలా ఎన్నో రాష్ట్రాల్లో ఏజెంట్లను పెట్టుకున్నాడు. వీరికి గోవాలోని ఒక క్యాసినోతో కూడా చీకటి ఒప్పందాలు ఉన్నట్లు దర్యాప్తులో తేలడం సంచలనం సృష్టిస్తుంది. విశాఖలోని మారికవలసకు చెందిన రవిశంకర్ అనే వ్యక్తి ఫిర్యాదుతో ఈ డొంక కదిలింది. త్రినాథ్ అనే ఏజెంట్ రమ్మీ సర్కిల్ కోసం బ్యాంకు ఖాతాలు ఇస్తే నెలకు 3,000 కమిషన్ ఇస్తాను అని రవిశంకర్ ను నమ్మించాడు. ఆశపడ్డ రవిశంకర్ ఏకంగా 60 ఖాతాలను తెరిచి ఇచ్చాడు. ఇందులో ఒక ఖాతాలో రాత్రికి రాత్రే 17 లక్షల లావాదేవీలు జరగడంతో అనుమానం వచ్చిన బ్యాంకు ఆ అకౌంట్ ను నిలిపివేసింది. అప్పుడు కానీ రవిశంకర్ కు తాను ఎంతటి భారీ ఉచ్చులో చిక్కుకున్నాడో అర్థం కాలేదు. వెంటనే పోలీసులను ఆశ్రయించడంతో ఈ 500 కోట్ల భారీ కుంభకోణం బట్టబయలైంది. నెలకు కేవలం 3,000 రూపాయల కమిషన్ వస్తుందన్న ఆశతో తన పేరు మీద 60 అకౌంట్లు తెరిచి ఇచ్చిన ఒక అమాయకుడు తెలియకుండానే 500 కోట్ల ఇంటర్నేషనల్ క్రైమ్ సిండికేట్ కు పావుగా మారాడు. ఈ కేసు మనందరికీ ఒక హెచ్చరిక. మీ బ్యాంకు ఖాతాలను, ఏటీఎం కార్డులను డబ్బుల కోసం ఎవరికైనా అద్దెకు ఇస్తున్నారా? మీ ప్రమేయం లేకపోయినా అందులో జరిగే చట్ట వ్యతిరేక లావాదేవీలకు మీరే బాధ్యులవుతారు. జైలు పాలు కాక తప్పదు. జాగ్రత్తగా ఉండండి. ఆన్లైన్ నేరగాళ్ల వలలో పడకండి.